ఈరోజు భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం మనం గత 11 సంవత్సరాలుగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 25 జనవరి రోజున జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన గౌరవ రెవెన్యూ డివిజన్ అధికారి అండ్ ఓటర్ల రిజిస్ట్రేషన్ నమోదు అధికారి గౌరవ అధికారుల గారి సమక్షంలో నిర్వహించుకుంటున్నాం. కరోనా కారణంగా వాటి నిబంధనలు పాటిస్తూ వీలైనంత వరకు తక్కువ సంఖ్యలో మనకు కేటాయించబడిన ముద్రించబడిన యువ ఓటర్లందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పటికే డిస్పాచ్ కావడం జరిగింది. మిగతా ఫార్మల్గా ఇక్కడ చేసుకునే కార్యక్రమం వరకు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా సహకరిస్తూ క్రమశిక్షణతో కొనసాగాలని కోరుకుంటూ ఆడియో గారు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. 79 మాత్రమే కాన్స్టిట్యూన్సీ మొత్తంలో పెండింగ్ ఉన్నాయి. అవి ఇప్పుడు పంపిణీ చేయడానికి కొంతమంది విద్యార్థులు తిరగడం జరిగింది. అందరూ రాలేదు. వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఫాల్స్ పంపిణీ చేయడం వేరే ప్రోగ్రామ్ లేదు. ఫాల్స్ వస్తే జిల్లాలో అత్యధికంగా పార్టిసిపేషన్ జరిగిన అందరూ కూడా అందరికీ ఏ రోజులకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చాలా పెద్ద ఎక్సైజ్ చేయడం జరిగింది. సుమారు 4,000 ఓటర్స్ తొలగించడం జరిగింది. రకరకాల కారణాలతో వాళ్ళు కొనసాగుతున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అలాంటి డబుల్ ఓటర్స్ షిఫ్ట్ అయిన పెళ్ళైన వాళ్ళు పర్మనెంట్గా వలస వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరినీ తొలగించి రికార్డు అప్డేట్ చేయడం జరిగింది. దానికి బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్ అంటే తహసీల్దార్స్, సూపర్వైజర్స్ అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే 14 కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల యాప్ను ఉపయోగించుకొని ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా డైరెక్ట్గా యాప్లోని మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బిఎల్ఎస్ కూడా ఒక యాప్ ఇచ్చారు. ఏ యాప్ ఇచ్చారు? గరుడ యాప్ ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ ప్రాసెస్ చేయొచ్చు. ఈ రకంగా అప్లికేషన్స్ అని కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈజీ అవుతుంది. అంటే లాస్ట్ టైం అది చేశారు, ఇంకా చేస్తున్నారు. సో గరుడ యాప్ బిఎల్ఓస్కి ఇవ్వడం వల్ల దాంట్లో అప్డేషన్ జరగడం, ఈ అప్లికేషన్స్
ఇక్కడికి ఆఫీస్కి వచ్చి ఇవ్వకుండానే మీరే ఫీడ్ చేయడం, మీరే రిమార్క్స్ రాయడం జరగడం వల్ల ఎక్కడ మిస్ప్లేస్ కానీ డిలే కానీ ఉండదు, అకౌంటబిలిటీ ఉంటుంది. దాంతో ఫర్దర్ ఎంక్వైరీకి సూపర్వైజర్స్ కావచ్చు, లేదా ఏఈఆర్ఓస్ తహసీల్దార్స్ కావచ్చు, లాస్ట్ ఫర్దర్గా ఈఆర్ఓ కావచ్చు, ఈజీగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది, లేదా ప్రాసెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఈ గరుడ యాప్ అనేది డిఎల్ఓస్కు మంచి అవకాశం. దాన్ని వినియోగించుకొని ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా ఉన్నవి ఏమైనా పొరపాటు వస్తే వాటి వెంటనే రెక్టిఫై చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఫొటోస్ కూడా మనం సరిగా ఫోటో ఇచ్చినా కూడా అప్పుడప్పుడు స్కాన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, సో కొన్ని బ్లర్ రావచ్చు, అలాంటివి ఉంటే రీప్లేస్ చేసి మళ్ళీ మంచి ఫోటోలు వచ్చేలా చూడాలి. సో 100% ఫొటోస్ ఉన్నాయి, ఎర్రర్ ఫ్రీ ఉంది, ఎలాంటి దోషాలు లేవు, దోషాలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ 1950 అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అదేవిధంగా నేను చెప్పాను ఓటర్ portal.eci.government.in అనేది ఈ పోర్టల్లో మీరు ఎవరైనా ఓటర్ డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏమి తెలియకుండా ఈసీఐ కొట్టినాడు వచ్చేస్తుంది, పోర్టల్ గుర్తు లేకుండా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా మీకు గూగుల్లో రిసర్చ్ అవుతుంది. దాని ద్వారా మీరు వెంటనే చూస్తుంటే తెలుస్తుంది. అదేవిధంగా యాప్ యూజెస్ కూడా మీరు అప్లై చేయడము, మీ ఓటర్ లిస్ట్ తెలుసుకోవడము, మీ నేమ్ ఎక్కడ ఉంది, నేమ్ బట్టి కూడా సెర్చ్ చేయొచ్చు, సెల్ నెంబర్, లేదా ప్రతి ఓటర్కి ఒక ఐడి కార్డు మీకు ఇచ్చాము, ఓటర్ ఐడి కార్డు ఇచ్చాము. ఆ ఐడి కార్డులో చాలా క్లియర్గా ఉంటుంది, కలర్ ఫోటో వచ్చి ఉంటుంది మీకు. సో ఒకవేళ ఇది మిస్ప్లేస్ అయితే మళ్ళీ డూప్లికేట్ డైరెక్ట్ మీ సేవలో తీసుకోవచ్చు. దానికి తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి అది చెల్లించి తీసుకోవడానికి అవకాశం. సో దీన్ని జాగ్రత్తగానే పెట్టుకోవాలి. జిరాక్స్ కాపీ మీద పెట్టుకొని మీరు ఒరిజినల్ కార్డు ఇంట్లో పెట్టుకోవాలి. అవసరమైతే ఒరిజినల్ కార్డు చేయడం, లేదా మిగతా టైపు జిరాక్స్ ఉపయోగించడం చేయాలి. సో అందరికీ నూతనంగా ఓటర్ హక్కు లేదా ఓటర్ కార్డు పొందిన అందరూ విద్యార్థులకు అభినందనలు. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ తెలియజేయాలి. అంటే ఇంకా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ వేయాలని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరే ఇంటర్నెట్ ద్వారా మీ మొబైల్ ద్వారా డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో అవకాశం ఉంది. లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు తెలిసిన వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకుంటే వాళ్ళకు కూడా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో ఫామ్ 6, 7, 8, 88 అనేవి ఉన్నాయి. ఫామ్ 6లో కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడం, 7 అయితే తొలగింపులు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయడం, లేదా షిఫ్ట్ అయితే మనం మార్చుకోవడం. ఒకే కాన్స్టిట్యున్సీలో ఉంటే ఫామ్ 80 అని అప్లై చేసి అదే కాన్స్టిట్యున్సీలో మన పేరు ప్లేస్ మారడానికి, అడ్రస్ మారడానికి అవకాశం ఉంది. కాన్స్టిట్యున్సీ దాటిపోతే, నియోజకవర్గం దాటి వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయితే ఫామ్ 8లో అప్లై కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఫామ్ 6లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో వచ్చే మీ పేరు వచ్చింది, ఇప్పుడు దీనిలో కూడా మీకు తగ్గినట్టు మీరు అప్లికేషన్ పెట్టినట్టు రాకుంటే వెంటనే ఫామ్ 8లో అప్లికేషన్ పెట్టి కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ అవసరం ఉంది. సో ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ కార్డు ఉపయోగపడుతుంది, మీకు ఐడెంటిటీ ఇస్తుంది, అదేవిధంగా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా, ఏ సందర్భంలో ఎక్కడ ఎన్నికల్లో మీరు పాల్గొన్నా కూడా ఆ టైంలో ఈ కార్డు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకొని, అంటే పోలింగ్ స్టేషన్ ఉన్న మారిందా, ఎందుకంటే ఎందుకు మాట్లాడంటే ఓటర్ల సంఖ్య పెరగడం తగ్గడం వల్ల అప్పుడప్పుడు కొన్ని స్ప్లిట్ అవుతుంటాయి, లేదా ఏదైనా బిల్డింగ్ కూలిపోతే, లేదంటే అది ఫీజిబుల్ లేకుంటే ఆ బిల్డింగ్ వేరే ప్లేస్కి మారుస్తుంటాం. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏమైనా ఉంటే వాటిని మీరు అప్డేట్ చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామంది ఎన్నికల సమయంలో ఏం చేస్తున్నారంటే, ఆ రోజు సెలవు ఉండడం వల్ల ఇంట్లో మంచిగా కూర్చొని పార్టీ చేసుకోవడం, లేదా ఫంక్షన్కు పిక్నిక్లు వెళ్ళడం, ఇలాంటివి చేస్తున్నారు. కానీ మీకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే, మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మిమ్మల్ని అక్కడికి మీకు సెలవు ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి ఓటు వినియోగించుకోవాలి. వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేయాలి. మీరు ఎవరికైతే ఎన్నుకుంటారో వాళ్ళే పరిపాలిస్తారు. కాబట్టి మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా యూత్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంది. సుమారు 70% మంది మనం ఓటు హక్కు కలిగి ఉన్నారు. 69.7% మంది మన కాన్స్టిట్యూన్సీలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. అంటే ఒక 30 మందే ఓటు హక్కు లేని వాళ్ళు. అంటే అందరూ చాలా ఎక్కువ మంది మనకు ఓటు వేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 45 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళే మన దేశం మొత్తంలో 20 కోట్ల మంది ఉన్నారు. 130 కోట్లలో 80 కోట్లు 45 ఇయర్స్ బిలో ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత యూత్, అంటే యువశక్తి మన చేతిలో ఉంది, మన దగ్గర. సో కాబట్టి యువకులు
మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నిష్పక్షపాతంగా ఎవరికి పక్షపాతం లేకుండా లేదా భయాలకు ప్రలోభాలకు ఉండకుండా ఉంటారు. కాబట్టి యువతీ యువకులు ఈ దేశ వ్యవస్థని మార్చడానికి, సన్మార్గంలో తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పథంలో తీసుకోవడానికి మీ ఆలోచన చాలా ఇంపార్టెంట్ అవసరం. కాబట్టి మీరందరూ ఫోటోలు వేసుకోవాలి, వినియోగించుకోవాలి. తర్వాత అందరూ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. మేము స్వాధ్యాయులు అంటే గీతా విచారాలు, ఆధ్యాత్మిక విచారాలు, పల్లె పల్లెకు గుడిసె గుడిసేపు గుండె గుండెకు అందించే వాళ్ళం మేము. ఎవరికైతే ఆధ్యాత్మిక విచారాలు కలిగి ఉంటారో వాడు నిజంగానే సమాజ సేవ చేసిన వాడు. ఈ విచారణ గురించి సమాజ సేవ చేయడు. ఆధ్యాత్మిక విచారాలు నాయకులు తప్పకుండా ఉండాలి. గీతలో ఒక శ్లోకం అన్నది, హృదయస్థో ఇది భగవంతుడు అంటే ప్రతి హృదయంలో ఉన్నా, నేను ప్రతి హృదయంలో ఉన్నా. అయితే ప్రతి హృదయంలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకుంటామో వాడు చెడు పనులు చేయడు. భగవంతుడు కనిపెడుతుంటాడు, అన్నీ రాసి పెడుతుంటాడు. మన భావాలు విచారాలు అన్నీ రాసి పెడతాడు. కంటే కనబడడు కానీ రాసి పెడతాడు. నాలో భగవంతుడు ఉన్నాడు, హృదయస్థానం సన్నిధిస్తాం. ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనం తప్పుడు పనులు చేయడానికి అవకాశం అనేది నాలో భగవంతుడు రా. మనం తప్పుడు పనులు చేయొద్దు, అన్యాయం చేశారు చేయొద్దు, అవినీతి చేయొద్దు అన్నటువంటిది భావన ఉంటుంది. నేను ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుని, జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుని అవార్డు గ్రహీతారేనో. తర్వాత రెండవది ఆర్యకట్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడై, తర్వాత ఆల్ ఇండియా కటింగ్ సమాజ్ అడ్వకేట్ మెంబర్లో నాకు 80 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి అయినా నేను మళ్ళీ 80 ఇయర్స్ యంగ్. నేను 37 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన, 12 సంవత్సరాలు విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఇప్పుడు శ్రీ చైతన్య 18 సంవత్సరాలు, దాదాపుగా 9 సంవత్సరాలు జాబ్ చేసిన. చెప్తున్నా, నేను ప్రెసిడెంట్ ఆఫీసర్గా పనిచేసిన, ఎలక్షన్స్లో పనిచేసిన. నేను న్యాయంగా ధర్మంగా శ్రీనివాస్ స్వాతంత్రం వాక్స్వాతంత్రం మనకు వరకు ఒక్కటి చెప్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చింది అంటే కేవలం మహాత్మా గాంధీ నాయకులతో విషయం కాదు. దాని వెనుకల భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది. ఒక కొత్త విషయం మీకు చెప్తాను. 1947లో లండన్లో అక్కడ 2 పార్టీలు, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ అధికార పార్టీ, ఒకటి లేబర్ పార్టీ. ఆ సమయంలో అధికార పార్టీ ఓడిపోయింది. 50 సంవత్సరాలు ఓటేసిన